ఈ తొక్కలో చిల్లర డైలాగ్ రాసిన ఆ చిల్లరది వాడు. ఎస్ నేనే, రిటర్న్ బై డార్జిలింగ్ దాస్. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఎంతో అనుభవంతో అడుక్కున్నట్టే ఉంది నువ్వు నీ చిల్లర డైలాగ్. అరే అలా అనకు, బయట నా డైలాగ్స్ కి చాలా క్రేజ్ ఉంది. అంత క్రేజ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో పేజ్ క్రియేట్ చేసుకో, పోస్టులు కూడా పెట్టుకో, పెయిడ్ ప్రమోషన్స్ అవైలబుల్ అని చెప్పి బయోలో డిస్క్రిప్షన్ కూడా పెట్టుకో. చిల్లర బాగా ముడుతుంది. అవసరం లేదు, అకౌంట్ ఆల్రెడీ ఉంది. నీకు తెలియదు అనుకుంటా, నా రైటింగ్స్ కి ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. ఎవడో క్రియేట్ చేస్తే ఫ్యాన్ పేజ్ అంటారా, నువ్వు క్రియేట్ చేస్తే కాదు. చిచి, నీలాంటి చిల్లరగా నేను చూడలేదురా. చాచా నేనంత చిల్లర గాని కాదురా. అర్థమవుతుంది. ఆ. అరే డీడీ, హార్ట్ మీద హ్యాండ్ వేసుకుని ప్రామిస్ చేసి ఒక్కసారైనా ఒక్క మంచి డైలాగ్ రాసావరా? అలా కాదు, నేను రాసేవాడిని మంచి డైలాగ్స్. అబ్బో. నీకు నచ్చపోతే నేనేం చేయను? అమ్మని. ఓ నా సిచ్యువేషన్ ఏం రాయాలో నువ్వు చెప్పు. ఏముంది, ఇన్నాళ్ళు నేనే వచ్చి పెట్టాను కాబట్టి ఇదే లాస్ట్ టైం అనుకుంటా. బిల్లు కట్టి టిప్పు కూడా ఇస్తా, అప్పుడు అమ్మాయి అలా వెళ్ళిపోద్ది, నేను ఇలా చూస్తూ ఉంటా. ఇది ఎలా ఉంది? బానే ఉందిరా, కాకపోతే కొంచెం బెటర్మెంట్ చేయాలి. డెవలప్ చేస్తావో ఇంప్రూవ్ చేస్తావో నీ ఇష్టం. నాశనం చేయకు, నన్ను నవ్వులు పాలు చేయకు. సర్లే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. ప్రతి ఓడు డైరెక్టర్ డైరెక్షన్ నేర్పించేవాడే. అరే దాసు, ఇంకొక ఫేవర్ రా. ఏంటో? అరే ఆ అమ్మాయి నాకన్నా అనగానే ఇస్తుందిరా, కొంచెం కాస్ట్యూమ్ మార్చరా ప్లీజ్ రా. సర్లే నేను చూసుకుంటా, నువ్వు పో. పోహే. థ్యాంక్స్ రా. ఎవడ్రా వీడు?